ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం అండి. బ్రహ్మముహూర్తంలో నిద్రలేచి ఈ 3 పనులు చేస్తే చాలు. సాక్షాత్తు మహాలక్ష్మీదేవియే మీ ఇంటికి వస్తుంది. ప్రపంచంలో ప్రతి ఒక్క జీవి కూడా కోరుకునేది ఆనందం మరియు ఆర్థిక స్వేచ్ఛ. ధనం మూలం ఇదం జగత్ అని పెద్దలు ఊరికనే అనలేదు. మనం బ్రతకాలన్నా, ధర్మం చెయ్యాలన్నా, ఆఖరికి కడుపు నిండా తినాలన్నా కూడా లక్ష్మీ కటాక్షం ఖచ్చితంగా ఉండాలి. అయితే మీరు గమనించాల్సింది ఒకటి, కొందరిళ్లలో ఎంత సంపాదించినా డబ్బు నిలవదు. చేతికి వచ్చినట్టే వచ్చి నీళ్ళలా ఖర్చయిపోతూ ఉంటుంది. అప్పులు పెరుగుతాయి. ఇంట్లో నెమ్మదిగా అన్నీ కూడా తొలగిపోతూ ఉంటాయి. దీనికి కారణం వారి జాతకం బాగోలేకపోవడం మాత్రమే కాదు, వారి దినచర్య బాగలేకపోవడం. మన ఋషులు, యోగులు శతాబ్దాల క్రితమే ఒక రహస్యాన్ని కనిపెట్టారు. మనిషి తలరాతను మార్చే శక్తి కాలానికి ఉంటుంది. అందులోనూ సూర్యోదయానికి ముందు ఉండే సమయం అంటే బ్రహ్మముహూర్తం అత్యంత శక్తిమైనది అని చెప్పారు. బ్రహ్మముహూర్తం అంటే సృష్టికర్త సమయం. ఆ సమయంలో విశ్వం నిండా ఒక అద్భుతమైన దైవశక్తి ప్రవహిస్తుంటుందట. ఆ సమయంలో నిద్రలేచి మన పెద్దలు సూచించిన నిర్దిష్టమైన పనులు ఎవరైతే ఆచరిస్తారో వారు ఆ విశ్వశక్తిని తమ సొంతం చేసుకుంటారు. వారి ఇల్లు ఎప్పుడూ కూడా లక్ష్మీ నిలయంగా మారిపోతుంటుంది. ఆ 3 పనులు ఏమిటి, వాటికి ఎందుకు చెయ్యాలి, ఒకవేళ చేయకపోతే ఏం జరుగుతుంది అనే విషయాలను కళ్ళకు కట్టినట్లుగా ఉండే ఉదాహరణతో సహా వివరంగా ఇప్పుడు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. అలాగే వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మీకు పూర్తిగా కథ ఏంటో అర్థమవుతుంది. అలాగే మొదటిసారి మీరు మా ఛానల్ చూస్తున్నట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. అలాగే కామెంట్ బాక్స్లో ఓం నమః శివాయ కామెంట్ చేయండి. బ్రహ్మముహూర్తంలో నిద్రలేచి చేయవలసిన మొట్టమొదటి పని కరదర్శనం మరియు భూమాత ప్రార్థన. నిద్ర లేచిన వెంటనే మనిషి చేసే మొదటి ఆలోచన, చూసే మొదటి దృశ్యం ఆ రోజంతా అతని మెదడుపై ప్రభావం చూపుతుంది. దురదృష్టవశాత్తు ఈ కలియుగంలో చాలామంది కళ్ళు తెరవగానే చేసే పని మొబైల్ చూడడం, వాట్సాప్ మెసేజ్లు, లోకంలో జరిగిన ప్రమాదాలు, వార్తలు చూస్తూ రోజును ప్రారంభిస్తారు. ఇది మనసులో అలజడిని సృష్టిస్తుంది, నెగిటివ్ ఎనర్జీని నింపుతుంది. కానీ శాస్త్రం ఏం చెప్తుందంటే, నిద్రలేచిన వెంటనే మంచం దిగక ముందే వెన్నుముక నిటారుగా ఉంచి కూర్చొని మీ 2 అరచేతుల్ని ఒక పుస్తకంలా విప్పి చూడాలి. దీనినే కరదర్శనం అంటారు. ఎందుకు చేతుల్ని ఇలా చూడాలి? ఎందుకంటే మనిషి అదృష్టం అతని చేతుల్లోనే ఉంటుంది కాబట్టి. మన అరచేతి అగ్రభాగంలో సంపదను ఇచ్చే లక్ష్మీదేవి, మధ్యలో జ్ఞానాన్ని ఇచ్చే సరస్వతి, కరాగ్రంలో శక్తినిచ్చే గౌరవదేవి ఉంటారు. చేతులు చూసుకోవడం అంతే. ఈరోజు నా కష్టార్జితం వృధా పోకూడదు, నేను చేసే పనిలో లక్ష్మి సిద్ధించాలి అని మనకు మనమే ఒక సంకల్పం చెప్పుకోవడం. ఆ తర్వాత మంచం దిగే ముందు భూమాతను నమస్కరించుకోవాలి. మనం తల్లి గర్భం నుండి బయటకు వచ్చిన దగ్గర నుండి చనిపోయి మళ్ళీ మట్టిలో కలిసేంత వరకు కూడా మనం భరించేది ఈ భూదేవి మాత్రమే. ఆమెపై కాలు మోపుతున్నందుకు క్షమాపణ చెబుతూ కుడి చేతితో భూమిని తాకి కళ్ళకు అద్దుకోవాలి. ఈ చిన్న చర్య మనిషితో అహంకారాన్ని చంపి వినయాన్ని పెంచుతుంది. లక్ష్మీదేవికి అహంకారం అంటే అసహ్యం, వినయం అంటే ఇష్టం. అందుకే వినయం ఎన్నో చోటే ఐశ్వర్యం అనేది ఉంటుంది. ఇక రెండవ మరియు అత్యంత కీలకమైన పని సింహద్వార శుద్ధి. ఇంటి ముఖద్వారం అనేది కేవలం మనుషులు రావడానికి మాత్రమే కాదు, సానుకూల శక్తి మరియు దేవతలు రావడానికి కూడా ఒక మార్గం అన్నమాట. వాస్తుశాస్త్రం ప్రకారం సింహద్వారాన్ని ఇంటికి ముఖంగా పరిగణిస్తారు. మనం ఉదయాన్నే ముఖం కడుక్కోకుండా ఎలా ఉండలేమో, ఇంటి ముఖద్వారం కూడా అలాగే శుభ్రంగా ఉండాలి. సూర్యుడు ఉదయించక ముందే అంటే చీకటి విడిపోక ముందే ఇంటి ఇల్లాలు నిద్రలేచి ఇంటి ముందు భాగంలో నీళ్లు చల్లి శుభ్రం చేయాలి. పూర్వం ఆవు పేడతో కల్లాపు చల్లేవారు. ఆవు పేడలో లక్ష్మీదేవి నివాసం ఉంటుంది మరియు అది గొప్ప క్రిమి సంహారణ మాత్ర. ఇప్పుడు సిమెంట్ లేదా టైల్స్ ఉన్నా సరే పసుపు కలిపిన నీటిని చిలకరించడం చాలా శ్రేయస్కరం. ఆ తర్వాత తడి ఆరిపోకముందే బియ్య పిండితో చక్కని ముగ్గు వేయాలి. ముగ్గు అనేది లక్ష్మీదేవికి స్వాగత తోరణం లాంటిది. బియ్యం పిండితో ముగ్గు వేయడం వల్ల చిన్న చిన్న చీమలకు, పక్షులకి ఆహారం పెట్టిన పుణ్యం కూడా మీకు లభిస్తుంది. దీనిని భూతదయ అంటారు. ఈ పనిని సూర్యోదయం అయిన తర్వాత అస్సలు చేయకూడదు.
సూర్యుడు వచ్చే సమయానికి ఇంటి ముందు చెత్తా చెదారం ఉంటే సూర్యభగవానుడు ఆ ఇంటిని శపించి వెళ్తాడని, అక్కడ లక్ష్మీదేవికి బదులు ఆ లక్ష్మి ప్రవేశిస్తుందని శాస్త్రాలు ఘోషిస్తున్నాయి. అసలు ఎవరి ఈ ఆలక్ష్మి అంటే, ఆమె ఎందుకు వస్తుంది అంటే, ఈ విషయాల వెనుక మన పద్మపురాణంలో ఒక ఆసక్తికరమైన కథ ఉంది. అది ఇప్పుడు తెలుసుకుందాం. క్షీరసాగర మథనం జరుగుతున్నప్పుడు అమృతం కంటే ముందే, లక్ష్మీదేవి కంటే ముందు సముద్రం నుండి ఆమె అక్క ఆలక్ష్మి పుట్టింది. ఆమె పుట్టగానే త్రిమూర్తులను చూసి, స్వామి, ఈ ముల్లోకాలలో నేను ఎక్కడ నివసించాలి? నా నివాస స్థానం ఏది? నాకు ఒక భర్తను, నివాసాన్ని చూపించండి అని అడుగుతుంది. అప్పుడు ఆ త్రిమూర్తులు దుస్సహయుడు అనే మునితో ఆమెకు వివాహం జరిపించారు. పెళ్ళైన తర్వాత ఆ ముని ఆమెను తన ఆశ్రమానికి తీసుకెళ్ళాడు. కానీ ఆమె ఆశ్రమంలో అడుగు పెట్టగానే అక్కడ హోమాలు ఆగిపోయాయి. వేద మంత్రాలు వినపడ్డం మానేశాయి. ఆమె ఆ పవిత్రమైన వాతావరణాన్ని తట్టుకోలేకపోయింది. అప్పుడు ఆ ముని ఆమెను, దేవి, నీకు ఎలాంటి ప్రదేశం ఇష్టమో చెప్పు, అక్కడికే నేను నిన్ను తీసుకెళ్తాను అని అడిగాడు. అప్పుడు ఆ లక్ష్మి దేవి తనకు నచ్చిన ప్రదేశాన్ని గురించి ఇలా చెప్పింది. నాదా, ఎవరింటి ముందు అయితే సూర్యోదయ సమయానికంటే చెత్తా చెదరం ఉంటుందో, ఎవరైతే సూర్యుడు వచ్చిన తర్వాత కూడా నిద్రపోతుంటారో, ఎక్కడైతే దీపారాధన ఉండదో, ఎక్కడైతే పెద్దలను దూషిస్తారో, అవే నాకు అత్యంత ఇష్టమైన ప్రదేశాలు. అక్కడే నేను శాశ్వతంగా ఉంటాను అని చెప్పిందట. చూసారా, ఆ లక్ష్మీదేవికి మాటలను బట్టి మనకు అర్థమైంది ఏమిటి అంటే, మనం ఇంటిని ఎంత శుభ్రంగా పవిత్రంగా ఉంచుకుంటే ఆమె మన ఇంటి ఛాయలకు కూడా రాలేదనమాట. సూర్యుడు ఉదయించే సమయానికి మన ఇంటి వాకిలి శుభ్రంగా లేకపోతే మనం ఆమెకు ఆహ్వానం పలికినట్టే. అందుకు మన పెద్దలు కోడి కుయ్యగానే లేచి వాకిలి ఊడ్చి ముగ్గులు వేయమని చెప్పేవారు. ఇది కేవలం ఆచారం మాత్రమే కాదు, దరిద్రాన్ని తరిమికొట్టే ఆయుధం కూడా. అలాగే గడపకు పసుపు కుంకుమ పెట్టడం మర్చిపోకూడదు. పసుపుతో అలంకరించిన గడప దుష్ట శక్తులను ఇంట్లోకి రాకుండా అడ్డుకుంటుంది. ఇక మూడవ పని దీపారాధన. బాహ్యశుద్ధి జరిగిన తర్వాత అంతర్శుద్ధి జరగాలి. అది దీపారాధన వల్ల మాత్రమే సాధ్యమవుతుంది. తెల్లవారుజామునే నిద్రలేచి స్నానం ఆచరించి సూర్యోదయం కంటే ముందే పూజా గదిలో దీపం వెలిగించాలి. తమసోమ జ్యోతిర్గమయ అంటే నన్ను చీకటి నుండి వెలుగులోకి నడిపించు అని అర్థం. రాత్రంతా ఇంట్లో పేరుకుపోయిన తమోగుణాన్ని పారద్రోలాలంటే అగ్నిని ఆరాధించాలి. ఆవు నెయ్యితో లేదా నువ్వుల నూనెతో వెలిగించిన దీపం ఆ ఇంటి వాతావరణాన్ని పూర్తిగా మార్చేస్తుంది. ఆ దీపపు కాంతిలో ఉండే శక్తి ఇంట్లోని వారి బుద్ధిని వికసింపజేస్తుంది. ఎవరి ఇంట్లో అయితే ఉదయం సాయంత్రం దీపం వెలుగుతుందో ఆ ఇంటి దరిదాపుల్లోకి కూడా దరిద్ర దేవత అనేది రాలేదు. అది ఆదిలక్ష్మీదేవికి సంకేతం. మనం గమనిస్తే గుడిలో కూడా దేవుణ్ణి చూసే ముందు దీపాన్ని చూస్తాం. అంటే దైవత్వాన్ని చూడాలంటే ముందు జ్ఞానమనే దీపం ఉండాలి. ఉదయాన్నే ఆ దీపం ముందు కూర్చొని 2 నిమిషాలు కళ్ళు మూసుకొని ఇష్టదైవాన్ని ప్రార్థిస్తే మనసు ప్రశాంతంగా మారుతుంది. ఆ ప్రశాంతతే మనిషిని సరైన నిర్ణయాలు తీసుకునేలాగా చేస్తుంది. సరైన నిర్ణయాలే సంపదను సృష్టిస్తాయన్నమాట. ఇక ఈ 3 పనులు ప్రాముఖ్యతను వివరించడానికి ఒక వాస్తవ జీవితానికి దగ్గరగా ఉండే ఒక కథని ఇప్పుడు మనం చెప్పుకుందాం. ఒక ఊరిలో రామయ్య అనే ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. ఆయన ఇల్లు ఒకప్పుడు సిరి సంపదతో పాడి పంటలతో తూలేదన్నమాట. ఆయన కొడుకు రవికి పెళ్లి జరిగింది. కొడుకు పేరు సుమతి. సుమతి మంచి అమ్మాయే, ఆధునిక భావాలు ఉన్న అమ్మాయి. కానీ ఆమెకు చిన్నప్పటి నుంచి ఒక అలవాటు అనేది ఉండేది. రాత్రులు టీవీ చూస్తూనో ఫోన్లు మాట్లాడుతూనో ఆలస్యంగా పడుకునేది. దానివల్ల ఉదయం 8 గంటల వరకు నిద్ర లేచేది కాదు. కోడలు వచ్చాక ఆ ఇంటి ముఖ చిత్రం మెల్లమెల్లగా మారిపోయింది. అత్తగారు వృద్ధురాలు కావడం వల్ల ఆమె చేయలేకపోయేది. దాంతో సూర్యుడు నడినెత్తికి వచ్చినా ఆ ఇంటి తలుపులు తెరుచుకునేవి కావు. వాకిలి ఊడ్చేవారు లేరు, ముగ్గులు లేవు. సాయంత్రం దీపం పెట్టడం కూడా మర్చిపోయేవారు. కొన్ని నెలలు గడిచాయి. అప్పటి వరకు లాభాల్లో ఉన్న రవి వ్యాపారం హఠాత్తుగా సడన్గా దెబ్బతినడం మొదలైంది. చేతిలో చిల్లి గవ్వ కూడా నిలబడేది కాదు.
అనవసరపు ఖర్చులు, హాస్పిటల్ ఖర్చులు పెరిగిపోయాయి. ఇంట్లో ఎప్పుడు ఏదో ఒక గొడవ. మా ఇంటికి ఏమైంది, ఎవరి దిష్టి తగిలింది అని వాళ్ళు ఏడ్చేవారు. ఆ సమయంలో ఆ ఊరికి ఒక గొప్ప పండితుడు వచ్చాడు. ఆయన మహిమ గలవాడు. రామయ్య గారు ఆయనను తమ ఇంటికి భోజనానికి ఆహ్వానించారు. ఉదయం 7:30 సమయం అది. పండితుడు రామయ్య గారి ఇంటికి వచ్చారు. కానీ ఇంటి గుమ్మం దగ్గరే ఆగిపోయాడు. అప్పటికి ఇంకా ఇంటి తలుపులు మూసే ఉన్నాయి. వాకిలి నిండా చెత్త, ఎండు ఆకులు పెరిగిపోయి ఉన్నాయి. రామయ్య గారు లోపల నుండి వచ్చి, స్వామి లోపలికి రండి, మా ఆతిథ్యం స్వీకరించండి అని బతిమలాడారు. అప్పుడు ఆ పండితుడు గడప బయట నుంచొని ఒక మాట అన్నాడు. ఆ మాట ఆ ఇంటి కోడలు కళ్ళు తెరిపించింది. ఆయన ఏమన్నాడంటే, రామయ్య, నేను ఈ గడప దాటి లోపలికి రాలేను. ఏ ఇంటి ముందైతే సూర్యుడు వచ్చిన తర్వాత కూడా చెత్తా చెదరం ఉంటుందో, ఏ ఇంట్లో అయితే గృహస్థలు ఇంకా నిద్రపోతుంటారో అక్కడ సాక్షాత్తు ఆ లక్ష్మి కాపలా కాస్తుంది. ఆమె ఉన్న చోట లక్ష్మీదేవి అనేది అడుగు పెట్టదు. నేను కూడా అడుగు పెట్టను. దేవతలే అసహ్యించుకునే ఇల్లు ఇది. ముందు మీ అలవాట్లు మార్చుకోండి, అప్పుడు లక్ష్మి అదే వస్తుందని చెప్పి వెనుదిరిగి వెళ్ళిపోతాడు. ఆ మాటలు విన్న సుమతికి తన తప్పేమిటో తెలిసింది. తన బద్ధకమే తన ఇంటి పాలిటి శాపంగా మారిందని గ్రహించింది. కన్నీళ్లు పెట్టుకొని ఆ రోజు నుండే మారుతానని అత్తమామలకు మాటిచ్చింది. మరుసటి రోజు నుండే ఆ ఇంట్లో కొత్త వెలుగనేది మొదలయ్యింది. సుమతి బ్రహ్మముహూర్తంలోనే 5 గంటలకి నిద్ర లేవడం అలవాటు చేసుకుంది. సూర్యుడు రాకముందే వాకిలి కడిగి అందమైన ముగ్గులు వేసి గడపకు పసుపు కుంకుమ పెట్టేది. కొలుసు కోట దగ్గర దీపం వెలిగించేది. ఇల్లంతా కూడా సాంబ్రాణి ధూపం వేసేది. ఇలా నిష్టగా ఒక మండలం పాటు, అంటే సరిగ్గా 41 రోజులు చేసేసరికి అద్భుతం జరిగింది వాళ్ళ ఇంట్లో. రవి వ్యాపారంలో అకస్మాత్తుగా పురోగతి వచ్చింది. పాత బాకీలు వసూలయ్యాయి. ఇంట్లో అనారోగ్య సమస్యలన్నీ కూడా మొటిమాయమైపోయాయి. ఎప్పుడు గొడవలతో ఉండే ఇల్లు ఇప్పుడు నవ్వులతో ఆనందంతో నిండిపోయింది. అప్పుడు వారికి అర్థమైంది, మనం మార్చుకున్న చిన్న అలవాటు మన తలరాతనే మార్చేస్తుంది అని. ఇక్కడ మనం గమనించాల్సింది ఒక్కటే, దేవుడు మనకు కష్టాలు ఇవ్వడు, మన అలవాట్లే మనకు కష్టాలను తెచ్చిపెడతాయి. రాత్రి ఆలస్యంగా పడుకోవడం, ఉదయం ఆలస్యంగా లేవడం అనే ఈ ఆధునిక జీవనశైలి మన ఆరోగ్యానికే కాదు, మన ఐశ్వర్యానికి కూడా గొడ్డలి పెట్టు. సూర్యోదయానికి ముందే నిద్ర లేవడం, ఆ స్వచ్ఛమైన గాలిలో ప్రాణశక్తి ఉంటుంది. అది పీల్చుకుంటే రోగాలు కూడా రావు. ఆ సమయంలో మనసు అనేది ప్రశాంతంగా ఉంటుంది. ఆ సమయంలో చేసే పనులకు దైవ అనుగ్రహం తోడవుతుంది. మీరు కూడా మీకు కుదిరితే కుదరకపోయినా కానీ రేపటి నుండే ఈ చిన్న ప్రయత్నం అనేది స్టార్ట్ చేయండి. పెద్ద పెద్ద పూజలు హోమాలు చేయక్కర్లేదు. కేవలం సూర్యోదయానికి ముందు లేచి ఇంటిని శుభ్రం చేసి దీపం పెట్టి చూడండి. సాక్షాత్తు ఆ మహాలక్ష్మి మీ ఇంటికి నడిచి వస్తుంది. మీ ఇల్లు సిరి సంపదలతో తూలిపోతుంది. ఇది శాస్త్రవాక్కు కాదు, ఇది అనుభవపూర్వక సత్యం అన్నమాట. ఈ అద్భుతమైన విషయాన్ని, ఈ రహస్యాన్ని మీ ఒక్కరి దగ్గరే ఉంచుకోకండి. జ్ఞానాన్ని పంచడం కూడా ఒక దానమే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే, ఈ సమాచారం మీకు ఉపయోగకరంగా అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి, బంధువులు అందరికీ కూడా షేర్ చేయండి. బహుశా ఈ వీడియో చూశాక ఒక్కరు మారినా వారి జీవితం బాగుపడితే ఆ పుణ్యం మీకు దక్కుతుంది. మీరు కూడా రేపటి నుంచి ఈ 3 పనులు పాటించబోతున్నారా, లేదా ఇప్పటికే పాటిస్తున్నారా? మీ అనుభవాన్ని కింద కామెంట్ రూపంలో తెలియచేయండి. అలాగే మొదటిసారి మీరు మా ఛానల్ చూస్తున్నట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. ఒక మంచి కథ మీకు అందించాను అనుకుంటున్నాను. ఈ వీడియో ఖచ్చితంగా మీకు నచ్చింది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ఓం నమః శివాయ. మరిన్ని అప్డేట్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే మా వీడియోస్ మొత్తం మీకు నోటిఫికేషన్ ద్వారా అందుతాయి. థ్యాంక్ యూ.